తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా సంక్రాంతి శోభ కొనసాగుతుంది. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్య గడియతో భోగభాగ్యాలు కలుగుతాయని హిందువుల విశ్వాసం. పంటలు కోసి ఇంటికి చేరే సమయమే కావడంతో సంక్రాంతి రైతుల పండుగగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. కష్టపడి పండించిన పంట ఫలితాన్ని ఆనందంగా ఆస్వాదించే పండుగగా ప్రతిదీ. గ్రామాల్లో రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల సందడి, హరిదాసుల కీర్తనలతో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. చిన్నారులు గాలిపటాలు ఎగరవేస్తూ సంబరాల్లో మునిగిపోతుండగా పెద్దలు సాంప్రదాయ ఆటలతో ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇళ్లలో అరిసెలు, సకినాలు, బూరెలు, గారెలు, పాయసం వంటి పిండి వంటకాలతో వంటగదుల సువాసనలతో నిండిపోయాయి. సంక్రాంతి కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది. ఉద్యోగాలు, చదువుల కోసం పట్టణాలకు వెళ్లిన వారు స్వగ్రామాలకు చేరుకొని బంధువులతో కలిసి పండుగను జరుపుకుంటున్నారు. పెద్దలు, చిన్నలు అన్న తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఆనందంగా గడపడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. భోగి రోజున భోగి మంటలు, పాత సామాగ్రి దహనం ద్వారా నూతన జీవనానికి సంకేతమిస్తారు. సంక్రాంతి రోజున పూజలు, విందులు, ఆతిథ్యం ప్రధానంగా ఉంటాయి. కనుమ రోజున పశు సంపదకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వ్యవసాయానికి కృతజ్ఞతలు తెలుపుతారు. దేశవ్యాప్తంగా ఇదే పండుగను పొంగల్, లోహ్రీ, మాఘ్ బిహు వంటి పేర్లతో జరుపుకుంటున్నారు. పేరు మారిన భావం ఒకటే, ప్రకృతికి కృతజ్ఞత, శ్రమకు గౌరవం, ఆనందానికి ఆరంభం. అందుకే సంక్రాంతి ప్రతి ఇంట్లో వెలుగులు నింపే మహా పండుగగా నిలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు కుటుంబ సభ్యులతో. భోగి పండుగ నిన్నటి రోజున, ఇవాళ మకర సంక్రాంతి పండుగను కూడా అదే స్థాయిలో ఉట్టిపడేలా తెలుగు లోగిళ్లలో ఈ పండుగ ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఉన్నారు అప్డేట్ ఇవ్వడానికి. సుబ్బు, ఏంటి అప్డేట్స్ ఏంటి? ఓకే మనోజ్, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతుందని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రం పట్టణాల నుంచి ప్రజలంతా కూడా తమ తమ స్వస్థలాలకి, ముఖ్యంగా గ్రామాలకి చేరుకుంటున్నారు. భోగ భాగ్యాలకు ప్రతీక మకర సంక్రాంతి అని చెప్పేసి ఒక నానుడైతే ఉంది. ఆ ఇదితోనే అందరూ కూడా సంక్రాంతి పండుగను తమ శక్తి కొలది ఘనంగా చేసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలతో పండగ వాతావరణం మరింత రెట్టింపైందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గ్రామాల్లో మనం చూసుకుంటే ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, ఇవన్నీ కూడా సంక్రాంతి శోభను ఇంకా ఇచ్చేస్తా ఉన్నాయి. చిన్నారులు అయితే కూడా పట్టణాల నుంచి వచ్చే చిన్నారులు గ్రామంలో నెలకొనే సందడి వాతావరణానికి కేరింతలు కొడతా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. చిన్నారులంతా కూడా ఒకే చోట చేరి సంప్రదాయ గాలిపటాలు ఎగరేయటం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. అంటే విందు వినోదాలతో మనం సంక్రాంతి పండుగ చూస్తే రకరకాల పిండి వంటలతో సంక్రాంతి పండుగ చేసుకుంటాం ఆనవాయితీగా వస్తుంది. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఒక్కరూ కూడా తమ తమ స్వస్థలాలకి వెళ్తూ అక్కడ లోకల్లో వాళ్ళందరినీ కూడా కలుసుకుంటూ, తమ సొంత వాళ్ళంతా కలుసుకుంటూ చాలా ఉత్సాహంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు.
ఈ గ్రామాలకు చేరే నేపథ్యంలో పట్టణాల నుండి కూడా ఖాళీ అయ్యాయి, బోసిపోతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా మంది గ్రామాల్లోనే ఈ పండుగ చేసుకునేదానికి కూడా చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. రకరకాల పిండి వంటలు చేసుకుంటూ తమ సొంత వాళ్ళందరినీ కూడా కలవటం, ఈ విధానంతో పండుగ పూట మంచి సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. పాత మిత్రులందరూ ఒక దగ్గర కలిసి ఒకే ఇందులో చేసుకుంటాము. ఇప్పుడు వరకు మనం సెల్ ఫోన్ లో బిజీగా ఉన్న పిల్లల్ని, సెల్ ఫోన్ లో బిజీగా ఉన్న పెద్దల్ని చూసాం. ఇప్పుడు అంతా కూడా సెల్ ఫోన్లు కూడా పక్కన పెట్టి అంతా తమ సొంత వాళ్ళని కలుసుకుని ఆనందం ఉత్సాహాల మధ్య పండుగ జరుపుకుంటున్నారు. ఈ 3 రోజుల పాటు జరిగే ఈ దీనిలో పూర్తిగా ప్రకృతికి ధన్యవాదాలు చెప్తూ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కనుమ రోజు పశు సంపదని పూజిస్తూ వ్యవసాయానికి ధన్యవాదాలు చెప్పే ఇది కూడా ఉంటుంది, సంప్రదాయం కూడా ఉంటుంది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే పల్లె వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆహ్లాదకర వాతావరణం మధ్య పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఈ ఆహ్లాదకర వాతావరణంలో పండుగ ఘనంగా చేసుకుంటారని చెప్పుకోవచ్చు మనోజ్. శుభు, అలాగే గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందాలు ప్రధానంగా. నిన్న ఒక్కరోజు 300 కోట్ల పైమాటే బెట్టింగ్లు జరిగాయి. ఎలా ఉండబోతుంది ఈ 2 రోజులు కూడా గోదావరి జిల్లాలో ఈ కోడి పందాల ఉత్సాహం? అక్కడ నిర్వహిస్తున్నటువంటి ఒక కోడి పందాలే కాదు, ఇటు మకర సంక్రాంతి రోజున పిండి వంటలతో, అలాగే మరొకవైపు కనుమ పండుగ రోజున ఎడ్ల బండ్ల పోటీలు. ఈ 3 రోజుల సంక్రాంతి ఉత్సవాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సంక్రాంతి పండుగ అంటేనే సంప్రదాయాలు పుట్టింది వేరు. అయితే సంప్రదాయాల ముసుగులో కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం దీన్ని ఇదంతా సందడి వాతావరణం కింద చూడాల్సి ఉంటుంది. ఈ కోడి పందాలు ముఖ్యంగా దాదాపుగా 300 కోట్లు పైనే నిన్న ఒకరోజు జరిగిందని చెప్తా ఉన్నారు. సో కోడి పందాలతో పాటు పేకాట, గుండాట ఇవన్నీ కూడా సంక్రాంతి ఈ సంప్రదాయాల్లో భాగంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ 3 రోజుల పాటు పోలీసులు కూడా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. అది వెసులుబాటు ఉంటుంది. కొంచెం ఈ గోదావరి జిల్లాలో ముఖ్యంగా కోడి పందాలకు పెద్ద ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కోడి పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. అయినా కానీ దీన్ని ఒక సంప్రదాయం కిందే చూస్తూ ఉంటారు. కోర్టులు కూడా మొన్న సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఈ సంప్రదాయం ముందు అన్ని కూడా పక్కకి వెళ్ళిపోయాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకో 2 రోజుల పాటు ఇదే కోడి పందాలు, పేకాట ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. ఇది ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతూ ఉంటది. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పేసి కూడా విమర్శలు ప్లస్ వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కోడి పందాలతో కూడా పేకాట, గుండాట ఇలా రకరకాల జోతాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది కొంచెం అంతా కూడా సంప్రదాయంలో భాగంగా చెప్పుకొస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు జరిగే గోదావరి జిల్లాలో జరిగే ఈ కోడి పందాలకి బాగా విశేషమైన జనాదరణ ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచో గోదావరి జిల్లాకు తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున పేకాట ప్లస్ ఈ కోడి పందాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కోడి పందాల కోసం ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి వచ్చి తిలకించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కోడి పందాలకి పెట్టింది పేరు కాబట్టి ఇక్కడ వచ్చే వాళ్ళ కోసం ఆతిథ్యం అవడానికి హోటల్స్ కూడా పెద్ద ఎత్తున ముస్తాబవుతూ ఉంటాయి. ఈ వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక 3 రోజులకి ₹1,00,000 పైగా కూడా ఆతిథ్యం ఇచ్చే హోటల్స్ ఉన్నాయి అక్కడ భీమవరంలో. అంటే ఈ ఎంత పెద్ద ఎత్తున ఈ జరుగుతూ ఉంటాయి అనేది మన ఊహకే మనమే ఊహించుకోవచ్చు. ఒక్క 3 రోజులకి ₹1,00,000 హోటల్ రెంట్ ఉంటుందంటే అది ఎంత క్రేజ్ ఉంటుందో ఈ కోడి పందాలకి. ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారో చూసుకోవాలి. ఎందుకు ముఖ్యంగా ఈ భీమవరం ఆ ప్రాంతాల్లో, తూర్పుగోదావరి ప్రాంతాల్లో రాజులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ కోళ్ళ పందాలు నిర్వహించడం కోసం ప్రత్యేకమైన దొడ్లను ఏర్పాటు చేసుకుని, ఎకరాలు ప్రత్యేకమైన దొడ్లు ఏర్పాటు చేసుకుని వాటిలో కోళ్ళ పద్ధతి కోళ్ళకి శిక్షణ ఇచ్చేందుకు కొంతమంది శిక్షకులను కూడా పెట్టుకుని కోళ్ళ పెంపకం నిర్వహిస్తూ ఉంటారు. ఇలా పెంచే కోళ్ళు ఒక్కొక్కటి దగ్గరగా 25 లక్షలు, 30 లక్షలు కోడి కాస్ట్ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ 25-30 లక్షల కోడి దాన్ని పందెం నిర్వహించాలంటే ఎంత కోట్లలో పందెం నిర్వహించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాజులు పెద్ద పందాలు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు సామాన్యులు ప్లస్ కొందరు బడాబాబులు కూడా ఈ పందాలకి వస్తూ ఉంటారు. వీళ్ళ పందాలన్నీ తిలకిస్తూ ఉంటారు అన్నమాట. ఈ గోదావరి కోడి పందాలకంటూ ప్రత్యేకమైన ఒక ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు. దానికోసం
ఎక్కడెక్కడి నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ముందుగానే గదులు బుక్ చేసుకుని, అంటే ఇప్పుడు ఈ హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవడానికి అప్పటికప్పుడు బుక్ చేసుకోవడానికి అయితే అవ్వదు. కనీసం 3-4 నెలల ముందు నుంచే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోద్ది. కోడి పందాల కోసం ఇంత ప్రాసెస్ జరుగుతుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. అలాంటిది ఈ కోడి పందాలు అలా నిర్వహిస్తూ ఉంటారు. నిర్వాహకులతో పాటు వీక్షించడానికి కూడా, పందాలు ఆడలేని వాళ్ళు చూడడానికి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. కోళ్ళు కొట్టుకుంటా ఉంటే ఇది చూసేందుకు కూడా చాలా మంది పిల్లలు, పెద్దలు వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. మనోజ్. రైట్ సుబ్బు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.